భక్తి అనేది చాలా మధురమైన జీవన విధానమని మీరు చెప్తారు. ప్రకృతి అంత సులభంగా తనను తాను ఆవిష్కరించుకోదని కూడా చెప్పారు. ప్రకృతి తనను తాను అంత సులభంగా ఆవిష్కరించుకోదని చెప్పారు. సత్యాన్ని తెలుసుకోవాలంటే గుండెలు పగిలే సాధన కావాలంటారు. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, భక్తి సరిపోతుందా? మీరు ఈ ప్రశ్నని ఒక స్త్రీగా అడుగుతున్నారా లేక బ్యాంకర్గానా? స్త్రీగా. మీరు స్త్రీ అయితే భక్తి సరిపోతుంది. ఒకవేళ మీరు బ్యాంకర్ అయితే మీచే తలబద్దలయ్యేలాగా గుండెలు పగిలేలా సాధన చేయాల్సి ఉంటుంది. మీరొక విషయం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు ఎంత కష్టంగా ఉండబోతుందన్నది మీ వల్లే నిర్ణయించబడుతుంది. ప్రకృతి వల్ల కాదు, మీ గురువు వల్ల కాదు. ప్రకృతి లేదా ఈ సృష్టి లేదా సృష్టికర్త ఇంకా మీ గురువు దీన్ని వీలైనంత సులభంగా, వీలైనంత సరళంగా, వీలైనంత త్వరగా ఎలా చేయగలరో చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం తీసుకుంటే అది మీ జీవితం వృధా అవడం గురించి కాదు, అది నా జీవితం వృధా అవడం గురించి. మీరు సాధించకపోతే అది మీరు విఫలమవడం గురించి కాదు, అది నేను విఫలమవడం గురించి. చూడండి, నాకు ఓడిపోవడం అంటే ఇష్టం ఉండదు. మీకది తెలుస్తుంది కదా. ఓడిపోయే పక్షాన ఉండటం నాకిష్టం ఉండదు. మీరది చూడగలరు. నేను వీధిలో డ్రైవ్ చేయడం మీరు చూడాలి. ఓడిపోయే పక్షాన ఉండటం నాకిష్టం ఉండదు. మీరిక్కడ ఒక స్త్రీగా ఉంటే అది చాలా సరళం. కానీ మీరు ఎన్నో ఇతర గుర్తింపులతో ఉన్నారు. ఫారెన్ బ్యాంకులని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ హిడెన్ క్లాజెస్ ఉంటాయి. మనం సంతకం చేసే ప్రతి ఒప్పందంలో ఒక రహస్య షరతు ఉంటుంది. మైక్రో ప్రింట్లో చదవడానికి జీవితకాలం పడుతుంది. అందుకే చాలామంది సంతకం చేసేస్తారు చదవకుండానే. కాబట్టి ఆ రహస్య షరతులన్నిటినీ తుడిచిపెట్టేసేయండి. ఇక్కడ కేవలం ఒక స్త్రీగా ఉండండి. అప్పుడది చాలా సరళం. మీరిక్కడ కేవలం ఒక పురుషుడిగా లేదా కేవలం ఒక స్త్రీలా ఉంటే అంతే అవసరమయ్యేది. ఈ మాటలు, ఈ నాన్సెన్స్, చెత్త ఇవేవీ అవసరం లేదు. నేనిలా చేస్తే చాలు, మీరలా ఉండాలి. కాబట్టి భక్తి అనేది మేధస్సుకున్న మరొక పార్శ్వం. దురదృష్టవశాత్తు నేటి ప్రపంచం దీన్ని కోల్పోయింది. ఇప్పుడు వయలిన్ వాయిస్తున్న చిన్న కుర్రాడు, అతని వయసు కేవలం 16 ఏళ్లు అంతే. మేధావి అయిన అతని తండ్రికి పెద్ద దూరంలో ఏమీ లేడు. అతని తండ్రి ప్రతిభకి పెద్దగా వెనుకబడి లేడు. అతను దగ్గర్లోనే ఉన్నాడు. ఎంతో కాలం పట్టదు. ఆ అబ్బాయి అందుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అది వచ్చింది శిక్షణ వల్ల కాదు, అదొచ్చింది కేవలం సరళమైన భక్తి వల్ల. ఎలా కూర్చున్నాడు చూసారా? వాళ్ల నాన్న పక్కన ఎలా కూర్చున్నాడు చూడండి. అపారమైన ప్రేమ భక్తితో. తన కళ్లను చూడండి. వాళ్ల నాన్న వంక ఎంతటి ప్రేమ భక్తితో చూస్తాడు. అలా ఉన్నప్పుడు అభ్యాసం పూర్తిగా భిన్నమైన రీతిలో జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సాధువు ఉండేవారు. ఈ సాధువు గురించి కనీసం ఒక చిన్న పుస్తకం కూడా లేని ఇల్లు ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఆయన పేరు వేమన. ఆయన పేరు ఇంకేదో ఉండేది. ఆయన్ని వేమన అని పిలిచేవారు. ఆయన పేరు వేమన. ఆయన తన గురువుగారితో ఉండేవారు. అయితే ఈ అబ్బాయి కొంచెం మందబుద్ధి, మందకుడి సహచరుడు. చాలా అమాయకుడు. ఏదీ సరిగ్గా అర్థం చేసుకోలేడు. నా దగ్గర అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఈ తెలివైన వాళ్లే, తాము మేధోపరంగా చాలా స్మార్ట్ అనుకునేవాళ్లే ఈశాలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. అమాయకులు గొప్పగా చేస్తున్నారు. వేరేవాళ్లు అతన్ని పనికిరానివాడు అని అనుకోవచ్చు. కానీ అతను సృష్టించుకున్న ఫలితాన్ని చూడండి, అద్భుతం. కాబట్టి ఇతను ఒక అమాయకుడు.
అందరి చెలోక్తులకు ఇతనే కేంద్ర బిందువు. ఒకరోజు కాని గురువుగారు ఈ అబ్బాయి పట్ల దయతో ఉండేవారు. ఇతను ఇతరుల్లాగా తెలివైనవాడు కాదని. ఒకరోజు గురువుగారు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. ఆయన స్నానం కోసం నదికి వెళ్లారన్నమాట. అప్పుడు బట్టలు మడతపెట్టి ఆ అబ్బాయితో బట్టలు చేతిలో పట్టుకో, ఇక్కడే నిలబడు, కింద పెట్టకు అని చెప్పారు. ఎందుకంటే నేల తడిగా ఉంది, బట్టలు మురికైపోతాయి, కింద పెట్టకు, పట్టుకొనుండు అంతే అన్నారు. అయితే గురువుగారు స్నానం చేసి రావడానికి వెళ్లారు. బయటకొచ్చేసరికి అక్కడ ఆ అబ్బాయి కింద పెట్టేశాడు. బట్టలన్నీ మురికైపోయాయి. అతను కింద పెట్టేశాడు. ఎందుకంటే గురువుగారు ఇలా చూసేసరికి ఆయనకేదో కావాలనుకుని కింద పెట్టేసి గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. అమాయకుడు. ఒక్కసారి ఒకటే, అతను ఒకేసారి 2 చేయలేడనమాట. ఇవేమో 2 విషయాలు కదా, బట్టలు, గురువు, 2 అతనికి కష్టం. ఇక అది చూసిన గురువుగారు ఆయన ఎక్కడికో వెళ్ళాలి, బట్టలేమో పాడైపోయాయి. పదే చెప్పారాయన, కింద పెట్టద్దు అని. అయినా కూడా పెట్టేశారు. దాంతో ఆయన చిన్న చాక్పీస్ ఇచ్చి అతనితో, మూర్ఖుడా, నువ్వింకేమీ చేయలేవు, ఇక్కడ కూర్చొని ఈ రాయి మీద రామా 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 అని రాయి, ఇంకేమొద్దు, ఇంకేమీ చేయలేవు, ఇది మాత్రం చెయ్యి, నీపై అనుగ్రహం కలుగుతుందేమో చూద్దాం. ఇక్కడే కూర్చొని రామా 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 అని రాయి, ఒకే చోట మళ్ళీ మళ్ళీ రాయి అని చెప్పారు. ఆ అబ్బాయికి చాలా సిగ్గుచేటనిపించింది, చాలా బాధపడ్డాడు. ఎందుకంటే తన గురువుని నిరాశపరిచాడు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, కాని ఎలాగో తనకది ఎక్కలేదు. సరే, రాయడం మొదలుపెట్టాడు. గురువుగారు హడావిడిగా వెళ్ళిపోయారు. రోజంతా గడిచాక గురువుగారు సాయంత్రం తిరిగొచ్చారు. మొదట ఆ అబ్బాయి గురించి అడిగారు, ఎక్కడున్నాడు అని. ఎందుకంటే అంత కఠినంగా మాట్లాడినందుకు బాధపడుతున్నారు. అతను ఎక్కడా కనిపించలేదు. ఓ, నేను రామా అని రాయమన్నాను కదా, తర్వాతి ఆదేశం ఇవ్వలేదు, బహుశా అక్కడే ఉండుంటాడు అని అక్కడికెళ్లారు. ఆ అబ్బాయి ఇంకా రామా అని రాస్తూనే ఉన్నాడు. చాక్పీస్ ఎప్పుడో అరిగిపోయింది. అతని చూపుడు వేలు, బొటని వేలు ఇక్కడదాకా అరిగిపోయాయి. అయినా ఇంకా రామా 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 అని రాస్తూనే ఉన్నాడు. అప్పుడు గురువుగారు అతన్ని కౌగిలించుకున్నారు. ఈ అబ్బాయి ఎన్నో నాకు తెలీదు, దీని గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి. అతను 100ల కొద్దీ అద్భుతమైన పద్యాలు రాశాడు. అవి ఈ రోజుకి, కొన్ని 100 ఏళ్ల తర్వాత కూడా, ఈ రోజు కూడా వేమన పద్యాల పుస్తకం లేని తెలుగు ఇల్లు ఉండనే ఉండదు. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఆ పుస్తకం. చదవడం రాయడం వచ్చిన ఎవరి ఇంట్లోనైనా ఉంటుంది. దాదాపు అందరికీ ఈ పద్యాలు పరిచయమే. అద్భుతమైన కవిత్వం తన భక్తిలో నుండి ఆసువుగా చెప్పేశాడు. భక్తి చేయగలిగేది అదే. ఎందుకంటే భక్తి అనేది మేధస్సుకు మరో పార్శ్వం. భక్తి అంటే ఈ తెలివి ఉండడం, మరింత పెద్ద మేధస్సు ఉంది అని అర్థం చేసుకుని మీ చిన్నపాటి తర్కబుద్ధిని పక్కన పెట్టడం నేర్చుకోవడం, అదే భక్తి. భక్తి అంటే రోజూ పూజ చేసేయడం, అది ఇది చేయడం కాదు. సింపుల్గా చెప్పాలంటే భక్తిలో జీవంతో మీరు మమేకమవడం ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే ఇక మీరు కూడా ముఖ్యం కారు. మీరు చేపట్టిన పనిలో మీ మమేకం ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే మీరెవరు అన్నది ముఖ్యం అవ్వదు. అప్పుడు మీరు భక్తులు. భక్తి అంటే మిమ్మల్ని మీరు పక్కన పెట్టారు. అదే కదా భక్తి. దానికంటే గొప్ప మేధస్సు లేదు, దానికంటే గొప్ప మాధుర్యం లేదు. ఒక భక్తుడికి తెలిసిన మాధుర్యం ఏ ప్రేమికుడికి తెలియదు. ఏ సుఖాన్ని వెతికేవారికి తెలీదు. మీరు స్వర్గానికి వెళ్ళినా మీకు తెలీదు. స్వర్గం ఒక చెత్త ప్రదేశం, నన్ను నమ్మండి. మీరు ఇక్కడే చూసుకోవడం మంచిది. ఎటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్లారో మీకు చెప్పారు. అటువంటి వాళ్లతో అది గొప్ప ప్రదేశం అవుతుందా? మేఘాల మీద తేలియాడాలని అనుకునేవాళ్లు, అది వాళ్లకి గొప్ప ఆనందం. 12 మంది కన్యలు, గొప్ప ఆహారం, పానీయం గురించి ఆలోచించేవాళ్లు. మీరు శాశ్వతంగా వాళ్లతో ఉండిపోవాలనుకుంటున్నారా? వీళ్లతో ఇరుక్కుపోవాలనుకుంటున్నారా?
కేవలం నదుల్లో నుంచి తాగడం కోసం ఎంతో దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వాళ్లతో దయచేసి అక్కడికి వెళ్ళకండి. ఇది గొప్ప ప్రదేశం. అలాగే మీకు తర్వాతి ప్రదేశం ఉండకూడదు.